తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. 62% పైగా పోలింగ్ నమోదైంది. మొత్తం 17 స్థానాలు ఉండగా 10 స్థానాల పోలింగ్ శాతం 70 దాటింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. అయితే 2 రోజుల క్రితం వరకు రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించారు. కానీ పోలింగ్ డే మాత్రం పోలింగ్ సరళిని బట్టి చూస్తే రేసు నుంచి బీఆర్ఎస్ తప్పుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడుతోంది. చాలా మంది నాయకులు పార్టీని వీడారు. ఇప్పటికే వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవాల్సిన తరుణం వచ్చింది. ఓటమితో నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. దాదాపు 10 నియోజకవర్గాల్లో యాత్ర చేశారు. కానీ దాని ప్రభావం ఎన్నికల్లో పెద్దగా చూపలేదని తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. దాదాపు 62% పైగా పోలింగ్ అయితే నమోదైంది. ఆశించిన మేర కొన్ని ప్రాంతాల్లో కాకపోయినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అత్యధిక స్థాయిలో ఓటింగ్ శాతం కూడా వస్తుంది. ఇక మొత్తం 17 స్థానాలు ఉండగా 10 స్థానాల్లో పోలింగ్ శాతం అయితే 70% దాటిందని చెప్పొచ్చు. ఇక 2019 ఎన్నికల్లో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం అయితే అత్యధికంగా పెరిగింది. అయితే 2 రోజుల క్రితం వరకు రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించారు. కానీ పోలింగ్ డే మాత్రం పోలింగ్ సరళిని బట్టి చూస్తే రేస్ నుంచి బీఆర్ఎస్ తప్పుకుందన్న అభిప్రాయం కూడా కొంతమేర వ్యక్తమవుతున్న పరిస్థితుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడింది. చాలా వరకు మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ పార్టీ ఓటమి తర్వాత చాలా వరకు నేతలను కోల్పోవడం, ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోవడం జరుగుతుంది. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ అనేక స్కామ్లు చేశారని గతంలో ఇతర పార్టీ నేతల విమర్శించినట్టే కేసీఆర్ కూతురు జైల్లో ఉండడం కూడా మనం చూస్తాం. సో ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవాలన్న తరుణం కూడా వచ్చింది. ఓటమితో నిరాశంతో ఉన్న గులాబీ శ్రేణిలో ఉత్సాహం నింపడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ బస్సు యాత్ర కూడా చేపట్టారు. దాదాపు 10 నియోజకవర్గాల్లో యాత్ర చేశారు ఆయన. కానీ దాని ప్రభావం ఎన్నికల్లో పెద్దగా చూపలేదని తెలుస్తుంది. కొన్ని చోట్ల మాత్రం వారికి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఎమ్మెల్యేల శాతం కావచ్చు, పోలింగ్ శాతం బట్టి వారు ఒక 12 సీట్లు గెలుస్తామని భావించారు. మరి ఈ ఎలక్షన్ ఏదైతే నాగోతైనా పూర్తిగా భవిత బయటపడినది. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతున్నారు అయితే స్పష్టత రానున్న పరిస్థితి ఉంది. మరి కేసీఆర్ ప్రచారం చేసినటువంటి ప్రాంతాల్లో మరి ఎలా ఉండబోతుంది రిజల్ట్. అలాగే ఒకసారి అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలను ఎవరు కూడా తక్కువగా అంచనా వేయరని తెలుస్తుంది. మరి కేసీఆర్ వ్యూహాలు సైలెంట్ గా ఎలా రచించారు, మరి సైలెంట్ గా అవి ఎలా ప్రయోగాత్మకంగా పనిచేస్తాయి, మరి ఓటరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేలా మరి సైలెంట్ గా వాటింతా మీరు కృషి చేశారు అనే దానిపైన అయితే ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత అయితే చూడడం అవసరం లేదు అనుకోవచ్చు. the details.
లోక్సభ ఎన్నికల్లో ఓట్లు ఎక్కువగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలే షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ వైపు కాస్త ఎక్కువ మంది మొగ్గు చూపారని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఉండాలన్న అభిప్రాయంతో గ్రామీణులు కూడా ఈసారి బీజేపీకి ఓటు వేశారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ప్రధాన పోటీ రెండు జాతీయ పార్టీల మధ్య సాగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు 16 స్థానాల్లోనూ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ నెలకొనగా మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగిందంటున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ అందిస్తారు. స్వప్న, అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి పోలింగ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. డబుల్ డిజిట్ సాధించబోతున్నాము అనేటువంటి ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఒక హైదరాబాద్ లో ఎంఐఎం కి కూడా గట్టి పోటీ ఇచ్చాము, ఎప్పుడు లేని విధంగా అసదుద్దీన్ కూడా ఓ టైంలో గెలుపు మీద అసహనాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చామని చెప్పారు. సో ఇక మిగతా ఇప్పుడు సికింద్రాబాద్ కి మల్కాజికి కానీ మనకి ఇక్కడ చేవెళ్ళ ఈ 3 ప్రాంతాల్లోనూ టఫ్ ఫైట్ మేము ఇచ్చాము. ఈ 3 ప్రాంతాల్లో మేము పూర్తి స్థాయిలో అంటే ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా గెలవబోతున్నాము అనేటువంటి ధీమాతో ఉన్నారు. ఇంకా కరీంనగర్ విషయానికి వచ్చిన, నిజామాబాద్ విషయానికి వచ్చిన, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఈ ఏరియాలో కూడా మేమే ముందంజలో ఉన్నాము, వీటిని కూడా గెలవబోతున్నాము అనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి, నల్గొండలో సైతం మేము పోటీ ఇవ్వగలిగినాము అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికైతే వాళ్ళ అంచనా ప్రకారం మాకు 8 సీట్లు అయితే పక్కాగా వస్తాయి, 10 సీట్లు అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాంగ్రెస్ కన్నా ఒక సీటు మాకే ఎక్కువగా వస్తుంది అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం బీజేపీలో జరుగుతుంది. ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి కూడా మేము సిద్ధమవుతున్నాము అని చెప్పేసి నిన్న కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ప్రస్తుతం బీజేపీ తాముకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎక్కువ స్థానాలు, ఈవెన్ కాంగ్రెస్ కన్నా కూడా ఎక్కువ స్థానాలు మేము డబుల్ డిజిట్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మోదీ మరొకసారి ప్రధాని అవుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకోసమని చెప్పేసి మోదీ మార్క్ మీద మాకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి అండ్ మోదీ పథకాలు అనేవి ఈసారి బాగా పనిచేశాయి. కాంగ్రెస్ ఇన్ని నెలల పాలనలో ఏమీ చేయలేకపోవడం, బీఆర్ఎస్ కి ఓటు వేయడం దండగా అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఓట్ అంతా మా వైపు షిఫ్ట్ అయింది అనేటువంటి ఒక అభిప్రాయానికి అయితే బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి, మనకు రిజల్ట్స్ వచ్చినాక మొత్తం తెలిసిన ప్రస్తుతానికి మాత్రం బీజేపీ పూర్తి ధీమాతో కనిపిస్తుంది. డీటెయిల్స్ లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి ఫలితాల్లో బీజేపీ కాంగ్రెస్ చెరిసగం పంచుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ 7 నుంచి 8 సీట్లు, కాంగ్రెస్ కూడా 7 నుంచి 8 సీట్లు గెలుస్తాయని భావిస్తున్నారు. హైదరాబాద్ సీటు ఎంఐఎం గెలిచే అవకాశమే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు నిజమైతే బీఆర్ఎస్ కు ఇక కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రాంత్, ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మీరు అన్నట్లు హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఎంఐఎం గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక మిగతా ఉన్నటువంటి 16 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ చెరిసగం పంచుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటి నుంచి 14 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకోవాలని ఆరాటపడింది. కానీ చివరికి మాత్రం 7 నుంచి 8 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. అయినప్పటికీ నిన్న పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడాడు. ఖచ్చితంగా 9 నుంచి 13 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయని మాత్రం ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద మెజార్టీ వచ్చి కూడా రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది 100 రోజుల పరిపాలనకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్లనే ఓటేయమనేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఏ ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు గ్రేటర్ హైదరాబాద్ కు ఆనుకొని ఉన్నటువంటి చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఒక్క
ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేనట్టు కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 1 నుంచి 2 స్థానాలు వచ్చినట్లయితే డబల్ డిజిట్ వచ్చే అవకాశం మాత్రం కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 9 నుంచి 13 స్థానాలు వస్తాయని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఉన్నాడు. ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మాత్రం చెరో 7 నుంచి 8 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.